ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో పట్టపగలే దారుణ సంఘటన చోటు చేసుకుంది. చుట్టుపక్కల ఉన్న ప్రజలైతే గనక తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ప్రస్తుత పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ ఘటనే దానికి అర్థం పడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక ఫ్యామిలీ ఉండగా అక్కడికైతే కనుక ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆధార్ కార్డు అడిగారట. ఆధార్ కార్డు అడిగారు, అడ్డుకుంటే డైరెక్ట్గా గొంతు కోసేశారు. పల్నాడు జిల్లాలో పట్టపగలే దారుణం జరిగింది. ఇక మన చుట్టుపక్కల ఉండే ఇళ్లలో ఉన్నవారి మీద దాడి జరిగి ఒక్కసారిగా చంపేస్తే ఆ పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంకా ఎంత భయపడతారనేది ఆలోచించక్కర్లేదు. పల్నాడు జిల్లాలోని పెదకూరపాడులో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. ఆధార్ కార్డు నెపంతో ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని దుండగులు ఒక దంపతులపై కిరాతకంగా దాడి చేసి ఎవరైతే ఆ మహిళ ఉంటారో మహిళ గొంతు కోసేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం పెదకూరపాడు నుంచి బుచ్చేపాలెం వెళ్లే రహదారిలోని ఆంజనేయ స్వామి బొమ్మ సెంటర్లో అవ్వారు బాల గురవయ్య, అరుణ, ఆవిడ వయసు 50 సంవత్సరాలు, ఇద్దరు దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు అపరిచిత వ్యక్తులు వారి ఇంటికి వెళ్లి ఆధార్ కార్డు అడిగారు. మీరెవరు, ఎందుకు అని అరుణ వారిని ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన దుండగులు తమ వెంట తెచ్చుకున్న ఇనపరాటుతో బాల గురవయ్యపై తలపై బలంగా బాదారు. అంటే భర్తపై అయితే కనుక రాడ్తో దాడి చేశారు. భర్తను కాపాడుకునేందుకు అడ్డు వచ్చిన అరుణ్ కొత్తుకోసి అక్కడి నుంచే పరారైపోయారు. భర్త అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన బాలగురవయ్య దంపతులు చికిత్స నిమిత్తం పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పట్టపగలే దుండగులు ఇలాంటి ఘాతుకానికి పాల్పడడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంటే ఇది ఏమైనా అనుకోకుండా దొంగతనానికి వచ్చి ఇలా చేశారా, లేకపోతే పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఈ కోణంలో అయితే కనుక పోలీసులు ఖచ్చితంగా దర్యాప్తు చేస్తారు కాబట్టి వివరాలు అయితే కనుక బయటపడే అవకాశం ఉంది. ఏదేమైనా ఇలాంటి ఘటనతో చుట్టుపక్కల స్థానికులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారని చెప్తున్నారు.